హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే మన కోరకొండలో ఉన్న శ్రీ సాయి బాలాజీ బెల్లం తయారీకి అయితే వచ్చామన్నమాట. మీకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇందులో మిరియం బెల్లము, అల్లం వేసిన బెల్లం కూడా, అలాగే గైస్ ఇలాచీతో చేస్తారు కదా, ఇలాచీ ఫ్లేవర్ ఆ బెల్లం కూడా ఉందన్నమాట. అలాగే తాటి బెల్లం అండ్ చెరుకు పానకం అంటారు కదా, అది కూడా ఉందంట. ఒకసారి వెళ్ళి చూద్దాం మనం ఎలా తయారు చేస్తారు అవన్నీ కూడా. ఒకసారి రండి గైస్, ఇక్కడ వచ్చేసి మనకి తయారు చేస్తారనమాట. సో నేను మీకు అదంతా కూడా చూపిస్తాను, ఒకసారి రండి గైస్. మనకైతే తయారు చేయడం అయిపోయింది గైస్. సో నేను మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు మొత్తం కూడా మేకింగ్ ప్రాసెస్ అనేది వీడియో తీస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి పల్ప్ అంతా తీసేస్తారు కదా, ఆ వేస్టేజ్ అంతా వచ్చేసి మనకి ఇక్కడ అయితే వేస్తారు చూడండి గైస్. దాని నుంచి అయితే మనకి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. సో ఇక్కడే గైస్ మొత్తం మేకింగ్ కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి రండి గైస్. ఈ చెరుకు కర్ర ఉంది కదా మనకి, ఈ చెరుకు ఇది ఏదైతే ఉంది కదా, ఈ చెరుకుతోనే మనకైతే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి అయితే చేస్తారంట గైస్. దీని నుంచి మనకి ఆ పల్ప్ ఏదైతే వస్తుందో దాన్ని బాగా మరిగిస్తారంట. చూడండి గైస్, మొత్తం కూడా మనకి ఇక్కడైతే స్టాక్ అనేది ఉందన్నమాట. నేను కొంచెం ఫ్రంట్ కి వెళ్ళి చూపిస్తాను, ఒకసారి ఇలా రండి. ఈ చెరుకి బాగా రసం తీసి ఆ రసాన్ని అంతా మళ్ళీ ఆ బాండీలో వేసి మొత్తం ఉడికిస్తే వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత వేడి చేసే ప్రాసెస్ అంతా ఇదండి. అందులో ఇందులో బాగా తిప్పి తయారు చేస్తారండి బెల్లాన్ని. గైజ్ ఇది ఉంది కదా, దీంట్లోనే మనకి అక్కడి నుంచి చెరుకు నుంచి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రాక్ట్ ని దీంట్లో అయితే మనకి మరిగిస్తారు గైస్. మొత్తం చూడండి మనకి ఇప్పుడైతే అయిపోయింది అనమాట ఒక బ్యాచ్ అనేది. అందుకే నేను మీకు క్లియర్ గా అనేది చూపించలేకపోతున్నాను. 2 సైడ్స్ ఉన్నాయి, చాలా వేడిగా కూడా ఉంది గైస్. మొత్తం కూడా పొయ్యి గైస్, మొత్తం చూడండి మొత్తం కూడా అక్కడ ఉన్నాయి మీకు చూసారా, అలా వస్తుంది అనమాట కుందులు ఎక్స్ట్రాక్ట్ మొత్తం కూడా. అవి తయారు చేసిన కుందులు అక్కడ ఉన్నాయి. ఈ రోజు తయారు చేసిన కుందులు అయితే ఇవ్వండి బెల్లం తయారీలో. చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. సొంత తయారు ఇక్కడ, చాలా టేస్ట్ గా ఉందండి, ఆర్గానిక్. అలాగే అటు సైడ్ కూడా మనకైతే చిన్న కుందులు అనేవి చేశారు, అవి కూడా చూపిస్తాను, ఒకసారి రండి. అది చూసి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ కూడా ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అన్ని ప్యాక్ చేసి బేల్లో ప్యాక్ చేసి బయటకు పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ హోల్సేల్ కూడా షాప్ ఉంది, ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. కోరుకొండకి వెళ్ళే దారి ఇది. ఏంటండి ఇది బెల్లం పానకం అండి, గారెలు ఆడలేసి తినొచ్చు. అవి కూడా ఫ్రంట్ షాప్ ఉందండి, ఇది అందులో క్లియర్ గా బాటిల్స్ లో అమ్ముతారు గైస్. ఇక్కడ మీకు ఇందాకైతే పెద్దగా చూసారు కదా, ఇవి వచ్చేసి చిన్న చిన్న అనమాట, చిన్న చిన్న క్యూబ్స్. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి, ఇప్పుడైతే ఫినిష్ అయింది అనమాట. అండ్ చూడండి చాలా వేడిగా కూడా ఉంది గైస్, ఎంత క్లియర్ గా ఉందో చూసారా. అండ్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట. ఇంతగా కాకుండా మనకి దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవడానికి కొంచెం చిన్న చిన్న క్యూబ్స్ కూడా ఉన్నాయి గైస్. సరే రండి చూపిస్తాను మొత్తం కూడా మీకు. ఇవి మనకి చూడండి కొంచెం చిన్న క్యూబ్స్ అనమాట. ఇవి ఇక్కడికే కాకుండా మనకి ఎక్స్పోర్ట్ అవుతాయి గైస్, మనకి షాప్స్ కి ఇలా ఇలా హోల్సేల్ గా. చూడండి ఎంత ప్యూరిటీగా మనకి ఎంత క్లియర్ గా కనబడుతుంది. ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట. చూడండి ఇక్కడ మనకి ప్యాకింగ్ కూడా జరుగుతుంది అనమాట నీట్ గా. అండ్ లేయర్ లేయర్ కి మనకైతే విస్తరాక్ అనేది వేసి పెడుతున్నారు చూడండి గైస్. ఎంత నీట్ గా ప్రీమియం గా కూడా ప్యాకేజ్ అనేది అవుతుంది అనమాట. అండ్ వీళ్ళకి బయట అనేది అవుట్లెట్ అనేది ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి మనం పర్చేస్ అనేది చేసుకోవచ్చు అనమాట. మొత్తం కూడా దొరుకుతాయి. అండ్ చూడండి అలా అందులో వేసేసి మనకైతే ట్రేస్ అనమాట, మనకి అవి బెల్లం చేయడానికి. అండ్ ఇవి వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా, బెల్లం అచ్చులుకి మోల్డ్స్ అనమాట. బాగుంది గారిని అడిగి ఆయన ఏమైనా చెప్తాను అంటే ఆయన చెప్పించి ఏ రకాలు అమ్ముతారో మనం అయితే తెలుసుకోవచ్చు. రండి అక్కడికి వెళ్ళి అడుగుదాం ఆయన్ని, పర్మిషన్ తీసుకుని. అండ్ వ్యాపారం జరిగే టైం ఆయన మరి అవకాశం ఇస్తారో లేదో చూద్దాం. నేను మీకు లోపలంతా కూడా చూపిస్తాను కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ షాప్ అన్నమాట. ఇక్కడ మనకి ఏమేమి స్పెషల్స్ దొరుకుతాయి, ఏం దొరుకుతాయి అనేది ఇక్కడైతే ఓనర్ గారు అనేది మనకు ఉన్నారు. ఒకసారి అడుగుదాము. నమస్తే అండి, మన షాప్ లో ఏమేమి వెరైటీస్ అనేది దొరుకుతాయండి? ఆర్గానిక్ బెల్లం ఉంటుంది. ఆర్గానిక్ బెల్లంలో మిరియాలు, శుంఠి, లాలిక్యాలు వేసి ఉంటుంది. తాటి బెల్లం ఉంటుంది, ఆర్డినరీ బెల్లం ఉంటుంది, పాకం ఉంటుంది, చెట్టు పాకం. మనకి ఎంత పడుతుందండి ఇలా క్యూబ్ వచ్చేసి? మామూలు రిటైల్ అయితే 50
ఓకే చూడండి మొత్తం కూడా ప్యూర్ అన్నమాట, ప్యూర్ ఆర్గానిక్ బెల్లం. అండ్ మీకు మొత్తం ఇక్కడ ప్రైజెస్ తో అయితే డీటెయిలింగ్ అయితే చెప్పబడింది చూడండి మొత్తం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి చెరుకు పాకం అన్నమాట. అండ్ ఎంత క్వాలిటీగా ఉందో చూడండి, మనకి ప్యాకేజింగ్ కూడా చాలా ప్రీమియం గా ఉందన్నమాట చూడండి. అండ్ ఇలాంటివే కాకుండా కొంచెం లీటర్స్ బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి తాటి బెల్లం, ఇప్పుడు ఎక్కువ తింటున్నాం కదా, సో తాటి బెల్లం ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ అన్నమాట. అండ్ అలాగే చూడండి క్యూబ్స్ ఇవన్నీ కూడా నేను మీకు లోపల చూపించాను కదా, ఇలా అయితే ప్యాకేజ్ అయ్యి అనేది మనకైతే వస్తున్నాయి. అండ్ చూడండి ఇక్కడ నుంచి అయితే నేను తీసుకెళ్ళాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది గైస్, సో అందుకే వీడియో తీయడానికి కూడా వచ్చాను అనమాట. చాలా ప్రీమియం గా ఉంది అండ్ అలాగే రీజనబుల్ ప్రైజెస్ కూడా. అండ్ మనకి ఆర్గానిక్ గా ప్రిపేరింగ్ అనేది చేస్తున్నారు. వెనకాల అనేది మనకి ప్రిపేరింగ్ అంతా కూడా నేను వీడియో అయితే తీసాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇట్ సైడ్ స్వీట్స్ కూడా ఉన్నాయి గైస్, మొత్తం మనకి నమ్కీన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. గైస్ ఇది చూడండి మనకి ఇట్ సైడ్ వచ్చేసి స్వీట్స్ అలాగే కొంచెం కారం బూందీస్ ఇవన్నీ అంటారు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి వీళ్ళ ఓన్ మేకింగ్ అన్నమాట. చూడండి మనకి ఇది వచ్చేసి మిక్స్చర్ అన్నమాట, బూందీ మిక్స్చర్ టైప్ లో. అండ్ ఇవి వచ్చేసి గవ్వలు గైస్, చూడండి తాటి బెల్లం గవ్వలు గైస్, మొత్తం కూడా చాలా ప్రీమియం గానే ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి మనకి గోరుమిటీలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి గైస్, చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా. అండ్ అది వచ్చేసి మనకి కొబ్బరుండలు అన్నమాట. అండ్ అది వచ్చేసి మాడుగుడి హల్వా. ఇట్ సైడ్ వచ్చేసి మనకి అరిసెలు కూడా ఉన్నాయి చూడండి గైస్. అలాగే ఇట్ సైడ్ చూసుకుంటే మనకి అండ్ ఇక్కడ మిక్స్చర్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి, పల్లీలు అండ్ అలాగే కార్న్ ఫ్లేక్స్ మిక్స్చర్ అన్నమాట, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. నేను వచ్చి తీసుకున్నాను. అలాగే రేగవడియాలు పూతరేకులు అన్ని కూడా ఉంటాయి అన్నమాట. చూడండి మొత్తం స్టాల్స్ అన్నమాట, షూ కూడా పక్క పక్కన. అండ్ పెళ్లిళ్ళకి ఆర్డర్స్ కూడా తీసుకుంటారంట గైస్, తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కోరుకొండ నుంచి ఇలా గోకవరం వెళ్ళే రోడ్ అండి. గోకవరం వెళ్ళే రోడ్లో దారి మధ్యలోనే ఇలా ఈ షాప్ అనమాట, శ్రీ సాయి బాలాజీ బెల్లం తయారీ. మొత్తం ఓన్ ఇందాక బ్యాక్ సైడ్ చూపించినట్టు వీళ్ళే ఇక్కడ మొత్తం 3 ఆర్గానిక్ బెల్లం రుచులు, మొత్తం టోటల్ బెల్లపచ్చులు అన్నీ ఉన్నాయి రెడీగా ఇక్కడే తయారు. చాలా బాగున్నాయి, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా జస్ట్ వీడియో తీయడానికి వచ్చామండి. మీరు అయితే ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.